ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు స్టాక్ మార్కెట్ సమాచారం ఏమిటి? వారం వారం చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ సమాచారం మీకోసం. మరి గురుగారు మీరు ఎలా చెప్తారండి అని అడిగితే, ఈ స్టాక్ మార్కెట్ని అంచనా వేసేది మీరందరూ కూడా తెలివైనటువంటి వ్యక్తులు. అంటే మన దగ్గర కొన్ని డాటాలు ఉంటాయి, ఆల్టర్నేటివ్ డాటా అని, అలాగే రియల్ టైమ్ ఎనాలిసిస్ డాటా అని, అలాగే ఫండమెంటల్ డాటా, ఇటువంటివి కూడా మేము సేకరిస్తాం. నేను ఇవన్నీ పరిశీలిస్తాను. అలాగే క్రిప్టో కరెన్సీ ఏమిటి, అలాగే ఈ యొక్క బిట్ కాయిన్స్ యొక్క ప్రభావం ఏమిటి, అట్ ద సేమ్ టైం మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎలా వెళ్తున్నాయి, ఇవి నేను చూస్తూ గ్రహాల యొక్క స్థితి ఏమిటి, సో విచ్ ప్లానెట్ ఆర్ గివింగ్ ద మార్వలస్ ఎకనామికల్ స్ట్రెంగ్త్ ఇన్ దిస్ వీక్ అండ్ విచ్ ప్లానెట్ ఈస్ గివింగ్ డౌన్ఫాల్ ఇన్ దిస్ వీక్, యుఎస్ డాలర్స్ స్థితి ఏమిటి, ఈటీసీ ఏమిటి, అలాగే మనకి భారతీయమైనటువంటి నికర ఆదాయం ఏమిటి, మన జీడిపి ఏమిటి, ఇవన్నీ పరిశీలించినప్పుడు కేతువు, రాహు, ఆదిత్యాది నవగ్రహాలని కంపేర్ చేస్తూ వెళ్తుంటాను. కాబట్టి ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు వచ్చేసి మనకి ఫార్మా, టెక్స్టైల్స్కి, బ్యాంకింగ్ సంస్థలకి కారకుడు అవుతాడు. శుక్రుడు మరియు కేతువు మరియు బుధుడు కూడా. అలాగే గురుడు ఈ ఫైనాన్షియల్ సంబంధమైనటువంటిది, సాఫ్ట్వేర్ సంబంధమైనటువంటిది, కుజుడితో సైతం గురుడు. అలాగే ఈ యొక్క ఇంటర్నేషనల్ ముడి చమురు, క్రూడ్ ఆయిల్, శని మరియు రాహు, ఇలా గ్రహాలని కంపేర్ చేస్తూ చెప్పేటువంటి విధానమే. దీన్ని ఎలా అంటే కొంతమంది ప్రశ్నిస్తున్నారు మమ్మల్ని, ఎలా అనాలిసిస్ చేస్తున్నారు మీరు అంటే, వారు అడిగేవారు జ్యోతిష్కుడు కావచ్చు మేబీ. అందుకే నేను సహృదయంగా వారిని ఆహ్వానిస్తాను. నేను ప్రశ్నలు అడగడానికి సిద్ధంగా ఉంటే నేను సమాధానంకి డబుల్ సిద్ధంగా ఉంటాను. కానీ కొంటె ప్రశ్నలు, తిక్కమైనటువంటి మాటలు మాడితే దానికి డబుల్ తిక్క సమాధానం చెప్తాను. కాబట్టి మర్యాద ఇచ్చిపుచ్చుకునేటువంటి విషయంలో ఉండాలి. ఇది ఎనాలిసిస్, నేను పరిశోధన అంశంగా తీసుకున్నాను దీన్ని. కాబట్టి నేను దీన్ని జాగ్రత్తగా ఎనాలిసిస్ చేస్తూ ఉంటాను. ఎన్ని రకాలుగా పరిశీలించినప్పుడే మీకు వివరాలు చెప్తాను. సరే, మరి డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ ఉన్నటువంటి శుభయోగాలు ఏమిటి? జనవరిలోనే మీకు చాలా మంచి లాభాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. జనవరిలో మీరు ఎన్ని షేర్లు కొనగలిగితే అంత మంచిది. జనవరి 1వ తేదీ చాలా మంచి లాభాలు పొందిన అవకాశం. ఫైనాన్షియల్, క్రూడ్ ఆయిల్ సంబంధించిన విషయాల అనుకూలత, అలాగే ఫండమెంటల్ డేటా ప్రకారంగా మీకు విదేశీయాన సంబంధ నికర విలువ, అంతర్జాతీయ ద్రవ్య నిధి విలువ పెరగడం వల్ల షేర్లలో డెవలప్మెంట్ పొందిన అవకాశాలు, తప్పకుండా మనకి అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు. మన భారతీయ కేంద్ర ప్రభుత్వం వారు ప్రకటించినటువంటి కొన్ని విలువైనటువంటి కొత్త ముసాయిదాలు మనకి లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. జనవరి 1వ తేదీ మీరు షేర్లలో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందిన అవకాశం ఉంది, ఎక్కువగా ఉంటుంది, నో ప్రాబ్లం. ఈ 1వ తేదీ అన్ని షేర్లు బాగా ఉన్నాయి. కానీ డిసెంబర్ 30, 31 తేదీలలో మాత్రం కాస్త ఆచితూచి వివరించండి. అంటే కంగారు పడకండి. 30, 31 తేదీలలో కంగారు పడకండి. ముఖ్యంగా ఇన్సూరెన్స్ షేర్లు కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. 2, 3 తేదీలలో సాఫ్ట్వేర్వి మరియు ఈ మెడికల్ సంబంధించినటువంటివి షేర్స్ కొనుగోలు చేస్తే మీకు లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ 5 రోజులు 30వ తేదీ డిసెంబర్, 31, 1, 2, 3 జనవరి తేదీలలో మీరు టెక్స్టైల్ సంబంధించినటువంటివి, కొత్తగా వస్తున్నటువంటి చిన్న చిన్న ఈ బిఎస్సిలోకి నమోదవుతున్నటువంటి కొత్త వ్యవస్థల షేర్స్ కూడా కొన్ని అట్టు పెట్టుకునే ప్రయత్నం చేయండి. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. 31 డే ట్రేడింగ్ చేయకండి. 30వ తేదీ డిసెంబర్లో డే ట్రేడింగ్ చేయండి. 1వ తేదీ డే ట్రేడింగ్ మీకు లాభాన్ని కలిగిస్తుంది. 2వ తేదీ మీరు డే ట్రేడింగ్ చేయకండి. 3వ తేదీ డే ట్రేడ్ మీకు లాభాలు కలిగిస్తుంది. మిగతా రోజుల్లో మీరు దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందిన అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో తప్పకుండా మీరు ఈ యొక్క మెడికల్, ఇన్సూరెన్స్, అలాగే కన్స్ట్రక్షన్ వాటి మీద, అలాగే టెక్స్టైల్ ఇండస్ట్రీ మీద పెట్టుబడి పెట్టండి. బ్రహ్మాండ లాభాలు పొందుకుంటారు, అందులో సందేహపడాల్సిన అవసరమే లేదు. ఇది ఇలాంటి సమాచారాన్ని మీ అందరితో పంచుకున్నందుకు, ఇలాగే ప్రతి వారం కూడా మిమ్మల్ని ఉత్సాహపరిచేటువంటి ఆర్థిక ప్రయోజనం పొందాలని, తప్పకుండా మీరందరూ కూడా ధనకనక వస్తువాహన ప్రాప్తి పొందాలని, ఇప్పుడు మీరందరూ ధనవంతులైతేనే కదా భారతదేశం ఇంకా ఇంకా పెరుగుతుంది. కాబట్టి భగవంతుని మీ అందరూ కూడా ఉత్తమ ధనవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. అలాగే మరి ఇప్పుడు ఏ రాశుల వారికి ఇబ్బందికరంగా ఉంటుందంటే, అన్ని రాష్ట్రాల వారికి బాగుందండి.
గత వారంలో పాపం మీనరాశి వారికి దెబ్బ తగిలింది. ఈ వారంలో వారు జాగ్రత్తగా ఉంటే చాలు. అంటే లాభాలు ఉన్నాయి, బట్ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకండి, సామాన్య ఫలితాలు ఉన్నాయి. అయితే 31వ తేదీ మాత్రం మీరు ఈ మీనరాశి వారి ఎట్టి పరిస్థితుల్లో కాస్త షేర్ మార్కెట్లో పాలు పంచుకోకూడదు, అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఇక మిగతా రాశుల వారికి అంటే యావరేజ్గా ఉన్నటువంటి రాశులు ఎవరు, అంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టడం వల్ల ఎవరు అనే విషయంలో చెప్పుకున్నట్లయితే, అంటే ఈ రాశుల వారు డే ట్రేడింగ్ చేయకపోవడం కూడా మంచిదే, ఒకసారి ఆలోచించి పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆ రాశులు ఏవంటే కన్యా రాశి వారు, తులారాశి వారు, ధనుస్సు రాశి వారు, మీన రాశి వారు. ఈ 4 రాశుల వారు కాస్త జాగ్రత్తగా ఉండండి, దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, డే ట్రేడింగ్ చేయకపోతే మంచిదన్న విషయాన్ని గుర్తించండి. మిగతా రాశుల వారికి పండగనే, సంక్రాంతి పండగ మీకు ముందే వచ్చినట్టే, ఇది గుర్తుపెట్టుకోండి. దయచేసి మీరందరూ కూడా నేను చెప్పిన ఫలితాలని విని మీకు అదృష్టం కలిగినట్టయితే వెంటనే కామెంట్ చేయండి, స్వామి నాకు బాగా లాభం వచ్చిందని. నష్టం వస్తే కూడా చెప్పండి, దాన్ని ఇంకా మనం మార్చుకునే ప్రయత్నం చేద్దాం. దాంట్లో ఎవరు కూడా నాకు ఇంకా 2-3 మాత్రమే పెడుతున్నారు. దయచేసి ఎక్కువ మంది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే ఇంకా పరిశోధన చేసే ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మరొకసారి అందరికీ నూతన ఆంగ్ల నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళం కూడా మిలినియరం అవ్వాలని, అంటే కోట్లాధిపతి కోటీశ్వరుడు అవ్వాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.